ప్రపంచ ప్రకృతి పరిరక్షణ కర్నూలు జిల్లా మధ్యకిర మండలం పెరవలి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు పెరవలి గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అలివేలమ్మ మాట్లాడుతూ గ్రామాలలోని అన్ని పాఠశాలలో బయట అమ్ముతున్న తినుబండారాలను నిషేధించాలని, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రబలుతున్న వ్యాధులు కలరా, మలేరియా, డెంగ్యూ వ్యాధుల నుండి కాపాడుకోవడానికి వేడి చేసిన నీరును పిల్లలు త్రాగాలని, అలాగే రాత్రివేళ నిద్రించే సమయంలో నిప్పులపైన వేపాకు వేసి ఆ పొగ నుండి దోమలను అరికట్టవచ్చు అని తెలియజేయడం జరిగింది. హైస్కూల్ ఇన్ఛార్జ్ రంగస్వామి మాట్లాడుతూ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి. ప్రతి ఒక్క రాష్ట్రం ఎడారిగా మారకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని, చెట్లను కూడా కాపాడాలని ఆయన అన్నారు. మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ సుధాకర్ మాట్లాడుతూ ఈ గ్రామంలో పెరవలి సేవా సమితి యువకులు చేస్తున్న కార్యక్రమాలు గ్రామంలోని ప్రజలందరూ మెప్పు పొందుతున్నారని, మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తానని సుధాకర్ అన్నారు. తదనంతరం అధికారులకు సన్మానాలు చేస్తూ పిల్లలకు మిఠాయి పంచుతూ పర్యావరణ పరిరక్షణ పైన విద్యార్థులు ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెరవలి పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీడీఓ అలివేలమ్మ, ఈవో స్వర్ణలత, ఏపీఓ నర్సిరెడ్డి, వెటనరీ డాక్టర్ కృష్ణానాయక్, అగ్రికల్చర్ ఆఫీసర్ రవి, పంచాయతీ సెక్రటరీ సుధాకర్, యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పులిశేఖర్ మరియు పెరవలి గ్రామ సేవా సమితి సభ్యులు రాజేష్, నాగరాజు, రాకేష్, వెంకటేష్, రవి, సుమన్, విజయ్, ప్రత్యేక ఆహ్వానితులు పెరవలి పనీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనందరూ బాధ్యత. మీరు కానీ ఖచ్చితంగా మీ పేరెంట్స్ కి అందరికి మీరు చెప్పాలా. మనం చెప్పేంత వరకే కానీ ఖచ్చితంగా ఈ ప్రకృతిలో మొత్తంలోనేటువంటి సరి లేకపోతే ప్రపంచం మొత్తము ఎడారి ప్రాంతంగా మారిపోతుంది. మామూలుగా మొక్కలే లేకపోతే అంత మొత్తము ఎడారి వైపై వాతావరణం కూడా చిన్న చిన్న సమృద్ధిగా జరుపుకుంటాయి. అది ఏ విధంగా జరుపుకుంటాయనేటువంటిది మనందరికీ మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే చదువుతున్నాం కాబట్టి మామూలుగా పత్రహారితం ఉన్నటువంటి మొక్కలు, భూమి నుంచి లభించేటువంటి నీరు, గాలి నుంచి లభించేటువంటి కార్బన్ డైఆక్సైడ్, సూర్యరశ్మి సమస్యలు తీసుకొని పిండి పదార్థాలు తయారు చేసుకుంటాయనేటువంటి ప్రక్రియ, దాన్ని ఫోటోసింథసిస్ లేక కిరణజన్య సమృద్ధి అంటాము. సమృద్ధిగా ఇచ్చేటువంటి ఈ మొక్కలు కాబట్టి ఈ మొక్కలు బాగా పారదర్శకంలో అదేవిధంగా ఈ మొక్కలు కూడా పెరిగిన తర్వాత పెట్టింటారు కదా, అవి కొంచెం ఈగలు వాడకుండా ఉండేటివి తిని రోగాలు తెచ్చుకోవద్దండి. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉన్నాయి కానీ మీరు కానీ స్కూల్ హెడ్ మాస్టర్లు అక్కడ ఏదైనా పెట్టింటే వాళ్ళు పెట్టొద్దని చెప్పి ట్యాంకర్ కడగలేదు అంటారు. మనం ఏదైనా కేసు వచ్చిందంటే విలేజ్ లో శానిటైజేషన్ వాళ్ళకి చెప్పండి. కాసి చెల్లార్చింది అంటే డయాక్సైడ్, ఫాసిల్ ఫ్యూయల్స్. థ్యాంక్ యూ మేడం. అలాగే రాయలసీమ కలకట దినోత్సవానికి హాజరై ఇక్కడ పిల్లలతో స్పెండ్ చేసి ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా అట్లే ఈ గాలికాలం ఎక్కువ ఉన్నందువల్ల మాకు పిల్లలకి స్కూళ్ళల్లో బయట తినుబండారాలు కానీ అవన్నీ ఏం తినద్దండి, ఎవరైనా అక్కడ బండ్లు ఏదైనా పెట్టి అమ్ముతున్నా కానీ హెడ్ మాస్టర్ గారికి చెప్పి ఇవన్నీ తీసేపించండి, ఇక్కడ బండ్లు ఏం పెట్టద్దండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే డయేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి కాబట్టి ఈ సీజనల్ వ్యాధులు ఏవి అప్రమత్తంగా ఉండాలని చెప్పి, వ్యాధుల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి పిల్లలందరికీ తెలియజేయడం అయినది. అట్లా ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులకు కానీ కాచి చల్లార్చిన నీరు, అలాగే ఈ దోమలకి వేపాకు పొగ వేసి దోమల్ని దోమల్ని అరికట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. లాంగ్ నుంచి తీసాం సార్. ఫోటో కాల్ చూడండి సార్. మేడం గారు కాదు 6 రోజుల నుంచి నేను